జరిగింది ఆ 1150 ఇళ్లలో. వాళ్లకు పూర్తి స్థాయి ప్యాకేజీలు ఇవ్వడం లేదు. ఈ లాటరీ పద్ధతిలో గజ్వేల్ టౌన్ నుంచి తీసుకున్న 1150 మంది పేదలకు ఇల్లు ఇవ్వడం లేదు. దాదాపు ఇప్పటికి సంవత్సరాల గడుస్తుంది. వాళ్ళు 6 సార్లు మున్సిపాలిటీ కార్యాలయం ముందు ఆ 1100 మంది 6 సార్లు ఇప్పటికి ధర్నా నిర్వహించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్సీ గారిని, బీఆర్ఎస్ నాయకులను కలవడం జరిగింది. అయినా కూడా వాళ్ళను పట్టించుకోవడం లేదు. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆ యొక్క లబ్ధిదారులు చాలా బాధపడుతున్నారు. కాబట్టి జిల్లా పార్టీ తరఫున కూడా మీరు దాని మీద దృష్టి సారించి గజ్వేల్ పట్టణంలో వారికి ఇల్లు ఇచ్చే విధంగా మీరు జిల్లా కార్యవర్గం కూడా దృష్టి సారించాలని చెప్పి అధ్యక్షుల గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరియు 100 కోట్ల ప్రాజెక్టు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడం జరిగింది గజ్వేల్ టౌన్ లో. కేవలం కొన్ని కాలనీలకు, కొన్ని మెయిన్ రోడ్లకు వేసేసి ఇప్పుడు నిధులు అయిపోయినాయి అని చెప్పి కాంట్రాక్ట్ చెప్పడం జరుగుతుంది. మేము మున్సిపల్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే మళ్ళీ దానికి ఇంకా కావాల్సిన నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో చేయాలని మేము పలుసార్లు మున్సిపాలిటీకి వినతులు ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు చేయడం లేదు. ఏదైతే ప్రజాధనంతో 100 కోట్లతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉపయోగంలోకి రావడం లేదు. అదేవిధంగా దానికి కనెక్షన్లు ఇవ్వడం లేదు. అనవసరంగా ప్రజాధనాన్ని వృధా చేస్తూ దాని పైపులు, దానికి సంబంధించిన ఏదైతే అండర్ గ్రౌండ్ నిర్మాణం ఉందో అది కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి దాని మీద కూడా ఒకసారి జిల్లా నాయకత్వం దృష్టి సారించాలి గజ్వేల్ పట్టణ సమస్యల మీద అని చెప్పి నేను ఈ యొక్క తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.